పనసకాయ బిర్యానీ ఒక కొత్త స్టైల్‌లో చేస్తున్నాను ఈరోజు. డిఫరెంట్‌గా. చిన్న కుక్కర్ పెట్టుకొని దీనిలో నూనె వేసి, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, షాజీరా, మిరియాలు ఇవన్నీ వేశాను. వీటిని కొంచెం ఒక 2 నిమిషాలు వేగనిచ్చి, క్యారెట్, గాజర్, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, పచ్చి బఠాణీ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. అలాగే పచ్చి పనసకాయని కొట్టించి తీసుకొని వచ్చాము మార్కెట్‌లో. ఇంకా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. పచ్చి బఠానీ, క్యారెట్, గాజర్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు వేగనిచ్చి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా ఇందులో వేసేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత పనసకాయ ముక్కలు మనం కొట్టించి తెచ్చుకున్నవి అవి కూడా ఇందులో వేసేసి ఒక 2 నిమిషాలు వేగనిచ్చి, రుచికి సరిపడగా ఉప్పు వేయాలి. ఇంకా మనకి హోల్ మసాలా వేసిన అంత స్పైస్ సరిపోదు అనుకుంటే, కావాలనుకుంటే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఈరోజు వేయట్లేదు. కొంచెం మైల్డ్‌గానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్లేవర్ కానీ, స్పైస్ కానీ కొంచెం మైల్డ్‌గానే ఉంటుంది. రుచికి సరిపడగా ఉప్పు వేసిన తర్వాత, ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసేయాలి. బియ్యం మనం కావాలనుకుంటే బాస్మతి రైస్ వాడొచ్చు. లేదంటే చిట్టి ముత్యాలు కూడా చాలా బాగుంటుంది. ఇంకా కోలం రైస్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్‌గా మనం ఏ రైస్ తినడానికి ఇష్టపడతామో ఆ రైస్‌తో చేసుకోవచ్చు. ఈ రైస్ కూడా వేసేసిన తర్వాత నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను 1కి 1:30 నీళ్ళు. ఆ నీళ్ళు కూడా బాయిల్ చేసిన వాటర్‌ని కూడా ఇందులో పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేసేసి ప్రెషర్ పెట్టి విజిల్ పెడితే ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ పోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పనసకాయ బిర్యానీ. దీనిలో పచ్చి బఠాణీ, క్యారెట్, గాజర్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసాము. వాటన్నిటిలో ఉండే పోషకాలు, ప్రోటీన్స్, వైటమిన్స్ అవన్నీ మనకు అందుతాయి. వాటితో పాటుగా పచ్చి పనసకాయలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, నియాసిన్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా డైటరీ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, పొటాషియం, జింక్ ఇవన్నీ ఉంటాయి. మినరల్స్ కూడా ఇన్ని ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. అలాగే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఇమ్యూనిటీని పెంచుతాయి. బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి. ఇంకా శక్తి కూడా చాలా తొందరగా ఎనర్జీని మనకి ఇస్తాయి. మాంసానికి ప్రత్యామ్నాయంగా చాలామంది దీన్ని యూజ్ చేస్తుంటారు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.